నిల్వ చేసి దాదాపు ఆ తర్వాత 2-3 రోజుల పాటు ఆ అక్రమ ఇసుకను మినీ టిప్పర్ల ద్వారా అయితే ఇతర మండలాలకు అమ్మి సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా కూడా స్థానికంగా ఉండే పోలీస్ రెవెన్యూ శాఖ అధికారులు అదేవిధంగా మైనింగ్ శాఖ అధికారులు మాత్రం వీటిని చూసి చూడనట్లయితే వ్యవహరిస్తున్నారు. కొంతమంది అధికారులకు మామూలు ముట్టడం వల్లే ఇది మామూలే అని వదిలేస్తున్నారని సమాచారం ఉంది. మరి ఎక్కడెక్కడ అక్రమ ఇసుక నిల్వలు ఏర్పాటు చేయడం జరిగింది అనే విషయాలు ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మండల కేంద్రమైనటువంటి రాజోలిలో ఇది మరొక చోట ఏర్పాటు చేసినటువంటి అక్రమ ఇసుక నిల్వ అన్నమాట. ఈ విధంగా చాలా చోట్లయితే అక్రమ ఇసుక నిల్వలను అయితే ఏర్పాటు చేశారు. అవన్నిటిని కూడా నేను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తాను.